హాయ్ అండి, వెల్కమ్ టు స్వర్ణ హ్యాపీ హోమ్. ఈరోజు రెసిపీ ఇన్స్టంట్ గులాబ్ జామున్. ఈ వీడియోలో చూపించినట్లుగా ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ మీరు గులాబ్ జామ్ చేసినట్లయితే క్రాక్స్ రాకుండా లోపల కూడా చక్కగా ఉడికి ఇలా సాఫ్ట్గా జ్యూసీగా గులాబ్ జామున్ మనం తయారు చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్ వరకు గులాబ్ జామున్ మిక్స్ తీసుకోవాలి. ఇలా కప్తో కొలుచుకున్నట్లయితే షుగర్ కూడా మనం కప్తో కొలుచుకోవడానికి ఈజీగా ఉంటుంది. దీనిలో చిటికెడు ఉప్పు వేసుకొని ఉండలు లేకుండా ఈ గులాబ్ జామున్ మిక్సింగ్ని బాగా కలుపుకోవాలి. కొంచెం కొంచెంగా పాలు వేసుకుంటూ ఉండలు లేకుండా చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఇక్కడ నాకు 1 కప్పు పిండికి 1/2 కప్పు వరకు పాలు పడ్డాయి. ఫింగర్స్తోనే లైట్గా మనం పిండి కలుపుకోవాలి. గట్టిగా హార్డ్గా మనం చపాతీ ముద్దలాగా కలిపినట్లయితే మనం వేయించేటప్పుడు పగిలిపోతూ ఉంటాయి. మనం పిండి కలిపాక ఇలా చూసినట్లయితే లోపల ఇలా ఎయిర్ గ్యాప్స్ ఉన్నట్లయితే గులాబ్ జాములు అన్నవి సాఫ్ట్గా షుగర్ సిరప్ని బాగా పీల్చుకుంటాయి. దీనిపై మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు పక్కనుంచుకోవాలి. షుగర్ సిరప్ చేయడం కోసం ఒక బౌల్లో 1.5 కప్పుల వరకు పంచదార తీసుకొని 1.5 కప్పుల నీళ్లు వేసుకోవాలి. మీకు ఎక్కువ షుగర్ సిరప్ ఉండాలి అనుకున్నట్లయితే 2 కప్పుల పంచదార తీసుకోండి. స్టవ్ను ఆన్ చేసి ఈ పంచదార కరిగి ఒకసారి మరగనివ్వాలి. పంచదార కరిగి ఇలా బరగడం స్టార్ట్ అయినాక దీనిలో 1 టేబుల్ స్పూన్ పాలు వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు మరిగించుకోవాలి. ఇలా పాలు వేసుకోవడం వల్ల పంచదారలో ఉన్న డస్ట్ అంతా కూడా ఇలా పైకి తేలుతుంది కదండి. అలా తేలేక వేరొక బౌల్లోకి ఈ షుగర్ సిరప్ని వడకట్టుకోవాలి. ఇలా వేరొక బౌల్లోకి వడకట్టుకున్నాక ఒక 5 నిమిషాల పాటు మరిగించుకోవాలి. షుగర్ సిరప్ అనేది ఎటువంటి పాకం అవసరం లేదండి. జస్ట్ కొంచెం స్టిక్కీగా అయ్యాక దీనిలో 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, 1/2 టీ స్పూన్ నిమ్మరసం, 1 టీ స్పూన్ నెయ్యి వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకోవాలి. తర్వాత ఈ గులాబ్ జామున్ బాల్స్ చేయడం కోసం ఈ డోని ఒకసారి లైట్గా ఒత్తుకోవాలి. చేతికి కొంచెం నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని చిన్న చిన్న ముద్దలను తీసుకొని ఇలా గులాబ్ జామున్ బాల్స్ తయారు చేసుకోవాలి. ఎక్కువ ఒత్తిడి ఇవ్వకుండా లైట్గా క్రాక్స్ లేకుండా ఈ గులాబ్ జామున్ బాల్స్ తయారు చేసుకోవాలి. మనం ముద్ద అనేది సాఫ్ట్గా కలిపినట్లయితే ఇలా సింపుల్గానే క్రాక్స్ లేకుండా మనం తయారు చేసుకోవచ్చు. మనం డో కలిపినప్పుడు మరీ గట్టిగా హార్డ్గా కలిపినట్లయితే మనం ఎంతసేపు ఈ బాల్ చేసినా కానీ క్రాక్స్ వస్తూనే ఉంటాయండి. అవి వేయించేటప్పుడు బాగా పగిలిపోతూ ఉంటాయి. ఇలా ఒక వాయికి సరిపడా గులాబ్ జామున్ని తయారు చేసుకోవాలి. గులాబ్ జామున్ని డీప్ ఫ్రై చేయడం కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి లో హీట్ మీద వేడి చేసుకోవాలి. ఆయిల్ మరీ వేడిగా అవ్వకుండా కొంచెం వేడెక్కాక ఈ గులాబ్ జామున్ వేసుకొని లో హీట్ మీద వేయించుకోవాలి. హై హీట్ మీద పెట్టి వేయించుకునేటట్లయితే గులాబ్ జామున్ లోపలంతా కూడా ముద్దగా ఉండి బయట ఒక్కటే మంచి కలర్ వస్తాయి. కాబట్టి లో హీట్ మీద మెల్లగా వేయించుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చాక ఈ గులాబ్ జామున్ని తీసి వెచ్చగా ఉండే ఈ షుగర్ సిరప్లో వేసుకోవాలి. షుగర్ సిరప్ ఒకవేళ చల్లగా అయిపోయినట్లయితే కొంచెం వెచ్చబెట్టుకోండి. ఇలా గులాబ్ జామున్ వేసి మూత పెట్టి పక్కనుంచుకోవాలి. ఇదే విధంగా మిగిలిన గులాబ్ జామున్స్ అన్నీ కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ షుగర్ సిరప్లో గులాబ్ జామున్ వేసిన తర్వాత మూత పెట్టి ఒకసారి స్టవ్ ఆన్ చేసి ఈ షుగర్ సిరప్ని ఒక్క పొంగు రానివ్వాలి. ఇలా ఒక్కసారి మరగడం స్టార్ట్ అయితే వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టి ఒక 2 గంటల పాటు పక్కనుంచుకోవాలి. ఇలా 2-3 గంటల పాటు గులాబ్ జామున్ని ఇలా పక్కనుంచినట్లయితే చక్కగా ఇలా షుగర్ సిరప్ని పీల్చుకొని రెడీ అవుతాయి. ఈ గులాబ్ జామున్ని మనం ఫ్రిడ్జ్లో ఉంచి చల్లగా అయినా సర్వ్ చేసుకోవచ్చు, లేదా ఇలా రూమ్ టెంపరేచర్లో సర్వ్ చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటాయి. పండగ సీజన్లో ఈ టిప్స్ పాటించి గులాబ్ జామున్ చేసినట్లయితే ఖచ్చితంగా పర్ఫెక్ట్ గులాబ్ జామున్ మీరు ఈజీగా తయారు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.